శాంతి భద్రతలను కాపాడాల్సిన ఖాకీలే కక్కుర్తి పడితే, రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే రాక్షసుల్లా మారితే, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషనే వసూళ్ల అడ్డాగా మారితే, అవును, నమ్మక ద్రోహం పోలీస్ యూనిఫామ్ వేసుకుంది, కొందరు కేటుగాళ్లు డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బెయిల్ మీద వచ్చిన ఒక యువకుడిని టార్గెట్ చేసి మెంటల్ హెరాస్మెంట్ చేస్తూ డబ్బుల కోసం పీడించిన ఒక లేడీ ఎస్ఐ, ఆమెకు సహకరించిన ఒక కానిస్టేబుల్ కథ ఇది. ఆ కిలాడీలో ఆడిన లంచం గేమ్ ఎలా రివర్స్ అయిందో, ఏసీబీ అధికారులు వారిని ఎలా బుక్ చేశారో ఇప్పుడు చూద్దాం. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన ఘటన వివరాల్లోకి వెళ్తే, పాత బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన అభిషేక్ అనే ఓ సాధారణ యువకుడు కన్నవారిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రితో తీవ్ర విభేదాలు జరిగి అతనిపై ఆగ్రహంతో దాడి చేయడంతో బోయిన్పల్లి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గతంలో ఈ కేసులోనే జైలుకు వెళ్లిన అభిషేక్ ఇటీవల కోర్టు నుండి బెయిల్ పొంది బయటకొచ్చాడు. అయితే కోర్టు విధించిన బెయిల్ నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కొచ్చి అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే ఆ ఖాకీ కేటుగాళ్లకు కాసులు కురిపించే అద్భుతమైన అవకాశంగా మారింది. ప్రతి సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు బాధితుడిని అనవసరంగా స్టేషన్లోనే కూర్చోబెట్టి తీవ్ర మానసిక వేధింపులకు గురి చేశారు. ఈ నరకం నుండి ఎలాగైనా తప్పించుకోవడానికి అభిషేక్ స్టేషన్ రైటర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయ్ కుమార్ను ఆశ్రయించాడు. అప్పటికి ఆ కానిస్టేబుల్ బాధితుడి నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేయడం ఇక్కడ గమనార్హం. స్టేషన్లో రోజంతా కూర్చోబెట్టకుండా చూస్తానని, తండ్రితో గొడవల వల్ల గచ్చిబౌలికి ఇల్లు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తామని నమ్మబలికిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఎస్ఐ నందితకి ఇవ్వాలంటూ మరో 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. ఆ కానిస్టేబుల్ వెనుకున్న కిలాడి లేడీ ఎస్ఐ నందిత సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. 15,000 రూపాయలు తనకు సరిపోవని, తన రేంజ్ వేరంటూ ఖచ్చితంగా 30,000 రూపాయలు లంచం కావాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఖాకీల టార్చర్ భరించలేక విసిగిపోయిన బాధితులు చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఒక పక్కా స్కెచ్ సిద్ధమయ్యింది. లంచం సొమ్ముతో స్టేషన్కొచ్చిన బాధితుడికి ఎస్ఐ నందిత ఒక షాకింగ్ ఐడియా చెప్పింది. పైకొచ్చి కలవగా స్టేషన్ షెడ్డులో పార్క్ చేసి ఉన్న స్కూటీ డిక్కీలో ఆ డబ్బులు పెట్టాలని చెప్పి దానికి సంబంధించిన వెహికల్ కీస్ ఇచ్చింది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ క్రమంలో బాధితుడు అభిషేక్ ఖాకీలు తనకు చూపించిన నరకాన్ని స్వయంగా వివరించాడు. స్టేషన్కు వెళ్లిన ప్రతిసారి తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క చిన్న తప్పు చేసినా తాను చెప్పినట్టు వినకపోయినా కోర్టు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయించి మళ్లీ జైల్లో పెడతానని లేడీ ఎస్ఐ నందిత నేరుగా హెచ్చరించిందని తెలిపాడు. లాయర్ను పెట్టుకుంటే నీ లైఫ్ ఏమవుతుందో చూడు అంటూ, నీ కెరీర్ మొత్తం నాశనమైపోతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. తప్పుడు కేసులో ఇరుక్కొని ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్న తనను చూసి ఈసారి 30,000 రూపాయలు పట్టుకురా, నెక్స్ట్ టైం సంగతి తర్వాత చూద్దామని ఎస్ఐ డిమాండ్ చేసిందని చెప్పాడు. ఆ డబ్బు తీసుకెళ్లగా ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన వెహికల్ కీస్ ఇచ్చి స్కూటీ డిక్కీలో పెట్టమని ఆర్డర్ వేసిందని వెల్లడించారు. ఈ దారుణమైన టార్చర్ భరించలేకే తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించారని, వారు తనకెంతో హెల్ప్ చేశారని అభిషేక్ కన్నీటి పర్యాంతమయ్యాడు. చెప్పినాను మేడం చెప్పిందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి అది జరగలేదు. మళ్ళీ 11th అడిగింది. 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అనేది కానిస్టేబుల్ ఒకరికి చెప్తున్నాడు, 700 అంతా నాకు తలనొప్పి అంతేందుకు, సరే ఊకే టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే, మేడం 30,000 ఇచ్చేసాను, నేను మీ వాళ్ళతో మాట్లాడతాను చెప్పేసాను. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నారు, ఒకసారి బాగానే వచ్చింది, నువ్వు ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది లేకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి, నీ కెరీర్ నువ్వు స్పాల్ చేసుకుంటావు, నువ్వే మొత్తం నువ్వే స్పాల్ చేసుకుంటావు అని చెప్పేసి మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇక కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను
ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నాడు, సార్ ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. నేను హెచ్బీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించే కన్నా బాధితుడి స్కూటీలో 30,000 రూపాయలు లంచం సొమ్ము పెట్టి తిరిగి తాళాలు అప్పగించిన వెంటనే అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐ నందితతో పాటు కానిస్టేబుల్ విజయ్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్కూటీ డిక్కీ నుంచి లంచం డబ్బును రికవరీ చేసి ఆ క్రైమ్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ షాకింగ్ అరెస్టుతో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలను లంచాల కోసం వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన వెంటనే 1064 అనే ఉచిత టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, సమాచారం వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వెంటనే స్పందిస్తారని, బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. విజ్ఞప్తి ఏంటంటే, మన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున 1064 అనేది 24 అవర్స్ టోల్ ఫ్రీ నెంబర్. అది ఎవరైనా కూడా 1064 కాల్ చేస్తే, ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఆ కాల్ని మాకు కనెక్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు డైరెక్ట్ చేసి దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయం చేయబడుతుంది. కాబట్టి అందరూ 1064 ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేయండి. ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుదారుడి పేరు చెప్పకూడదు. చూసారుగా, చట్టాన్ని రక్షించాల్సిన వారే అవినీతికి పాల్పడితే ఏసీబీ ఎలా ముక్కుతాడు వేస్తుందో. లంచాలు డిమాండ్ చేస్తూ ప్రజలను పీడించే అక్రమార్కులకు ఈ ఘటన ఒక గట్టి హెచ్చరిక. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మీ దగ్గర లంచం ఆశిస్తే భయపడకండి, లొంగిపోండి. అవినీతి రహిత సమాజం కోసం మనమంతా అప్రమత్తంగా ఉందాం, నేరాన్ని అడ్డుకుందాం.